హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కేరళలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అయినటువంటి తేకడిని విజిట్ చేయబోతున్నాము. మా ఈ కేరళ ట్రిప్లో లాస్ట్ డే మేము తేకడిలో ప్లాన్ చేసుకున్నాము అండ్ వాగమాన్ నుంచి మేము తేకడికి రీచ్ అయ్యామండి. 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అండ్ వాగమాన్ నుంచి ఈ తేకడికి వచ్చే ఈ రోడ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, టీ ఎస్టేట్స్తో వీటన్నిటితో కూడా. అయితే ఫస్ట్ మనం ఈ తేకడికి చేరుకోవాలంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మధురై అండ్ కొచ్చి అండి. అలాగే ఇది కొట్టాయి నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. తేని నుంచి 65 కిలోమీటర్స్, మధురై నుంచి 140 కిలోమీటర్స్ ఉంది అండ్ కుమిలి నుంచి 4 కిలోమీటర్స్ అండి. ఫస్ట్ మనం కుమిలి చేరుకున్నట్లయితే అక్కడ నుంచి రెగ్యులర్గా బస్సెస్ ఆటోలు కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఈ కుమిలి అండ్ ఈ వాగమాన్ నుంచి ఇక్కడికి వచ్చే ఈ రూట్స్ అంతా కూడా ఫుల్ ఆఫ్ ట్రీ ఎస్టేట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. డెఫినెట్గా మనం ఇక్కడ ఉండే ఈ టీ ఎస్టేట్స్ నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఈ జర్నీలో. తేకడిలో మేము స్టే చేసిన ఈ రిసార్ట్ చాలా బ్యూటిఫుల్గా, ముఖ్యంగా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందండి. సో ఖచ్చితంగా ఎవరైనా కూడా హ్యాపీగా ఇక్కడ స్టే చేయొచ్చు. సో ఎర్లీ మార్నింగ్ మేము లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ద తేకడి. ఈ తేకడి అనేది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మనకి ఇక్కడ చాలామంది గైడ్స్ కనిపిస్తూనే ఉంటారండి. మనం వాళ్ళని ఒకసారి డీటెయిల్గా మాట్లాడి వాళ్ళ గురించి తెలుసుకొని క్లియర్గా మనము ప్యాకేజ్ అంతా కూడా మాట్లాడుకొని ఈ తేకడిలో ఉండే ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. యాక్చువల్గా తేకడిలో చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయండి, బట్ మేమైతే యాజ్ పర్ అవర్ టైం కన్సర్న్ మాకు అవైలబిలిటీ ఉన్న టైంని మేము యూటిలైజ్ చేసుకున్నాం. ఇక్కడ జనరల్గా తేకడిలో ఎలిఫెంట్స్ అనేవి చాలా ఫేమస్ కదండి, అందుకనేసి మేము ఈ ఎలిఫెంట్స్లో కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. అంటే ఎలిఫెంట్ రైడ్ అనేసి, ఎలిఫెంట్ షవర్, ఎలిఫెంట్ బాత్, ఈ విధంగా కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయండి. సో వాళ్ళతో మేము మాట్లాడి మా హాఫ్ ఆఫ్ ది డే మేము ఎలిఫెంట్స్తోనే స్పెండ్ చేసే విధంగా మేము ప్యాకేజ్ తీసుకున్నాము. సో ఈ ప్రైజెస్ అనేవి ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండవు, అవి సీజన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. అయితే మేము తీసుకున్న ఈ ప్యాకేజ్లో ఎలిఫెంట్ రైడ్ అండ్ ఎలిఫెంట్ బాత్, ఎలిఫెంట్ షవర్ ఈ 3 కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మేము మా ఫ్రెండ్స్ ఎలిఫెంట్ రైడ్కి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి మేము రైడ్ చేసేటటువంటి ఎలిఫెంట్ అండి. దీని పేరు వచ్చేసి లక్ష్మణుడు. మేమైతే చాలా కనెక్ట్ అయ్యాము ఈ ఎలిఫెంట్తో. అండ్ ఈ ఎలిఫెంట్ రైడ్ అనేది చాలా బాగుంటుందండి. మనకి లోపల స్పైస్ గార్డెన్స్ ఉంటాయి. ఆ స్పైస్ గార్డెన్స్లోకి వీళ్ళు ఒక రౌండ్ తీసుకొని వెళ్తారు. అది చూడడానికి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా. రైడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇంకా కొంచెం సేపు ఉంటే కూడా బాగుండని అనిపించింది. ఆ తర్వాత మేము ఎలిఫెంట్ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇలా బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత వీ విల్ గో ఫర్ ఎలిఫెంట్ బాత్. ఇప్పుడైతే ఎలిఫెంట్ బాత్కి వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎలిఫెంట్ని స్నానం చేయించడానికి రెడీగా ఉంచారు, బట్ ఈలోపే పెద్ద వర్షం రావడంతో సో ఇంకా మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడు వర్షం తగ్గుతుంది, ఎప్పుడు ఎలిఫెంట్కి స్నానం చేపిస్తాము అనేసి. అసలు వర్షం తగ్గిపోయిన వెంటనే వీ స్టార్టెడ్ మేకింగ్ ద ఎలిఫెంట్ బాత్. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే అసలు దాని స్కిన్, దాని హెయిర్ టచ్ చేసినప్పుడు ఒక పెద్ద బండలాగా ఉందండి. ఇన్ ద సెన్స్ చాలా హార్డ్గా ఉంది. ఒక
చర్మంని పట్టుకున్నట్లు కాకుండా ఒక పెద్ద రఫ్ సర్ఫేస్ మీద టచ్ చేసినట్లుగా ఉంది. అండ్ ఆ భారీ శరీరం అండ్ ఆ ఏనుగుని అంత దగ్గరగా టచ్ చేయడం, అంతసేపు ఏనుగు దగ్గర స్పెండ్ చేయడం అనేది నా లైఫ్లోనే ఫస్ట్ టైం. అండ్ బట్ ఎనీహౌ వర్షం పడుతున్నా కూడా మేము అవేం పట్టించుకోకుండా థరోలీ వీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు మాకు చెప్తున్నారనమాట ఏనుగు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేసి, దాన్ని ఎవరు మెయింటెనెన్స్ చేస్తారు అండ్ దాని గురించి కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్పారు. అంటే అది అప్పట్లో రాజుల కాలంలో మదగజం అనేసి అంటుంటారు కదండి, అంటే యుద్ధాలలో ఉపయోగించేటటువంటి ఏనుగంట ఇది. సో దీన్ని ఎప్పుడు కూడా చాలా క్లీన్గా ఉంచుతారంట, చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తూ ఉంటారంట దీన్ని. అండ్ ఈ ఎలిఫెంట్స్ని మెయింటైన్ చేయడానికి ఒక టీం ఉంటారు, లైక్ దానికి స్నానం చేయించడం, ఇన్ టైంలో ఫుడ్ ప్రొవైడ్ చేయడము, దానికి హెల్త్ ఇష్యూస్, హెల్త్ చెకప్స్ చేయించడం. సో ఇవంతా కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారంట. అండ్ అలాగే ఒక్కసారి ఏనుగుకి బాత్ చేయించాలంటే 5 hours టైం పడుతుందంట అండి. అండ్ అది కూడా చాలా గట్టిగా రుద్దుతూ ఉండాలి ఆ స్కిన్ అంతా కూడా నీట్గా. మేమైతే రుద్దింది తక్కువ, ఆడుకునేది ఎక్కువ దాంతో, ఎందుకంటే మనం అలవాటు లేదు కాబట్టి దాన్ని రుద్దలేమండి, చాలా హ్యాండ్స్ పెయిన్ వస్తాయి. అండ్ ఆ తర్వాత ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వచ్చేసి ది ఎలిఫెంట్ షవర్ అండి. అసలు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఫస్ట్లో నేనైతే ఆ ఏనుగు మీదకి ఎక్కడానికే చాలా భయపడ్డాను, బట్ చాలా టైం తీసుకొని ఆ తర్వాత నేను ఏనుగు మీదకి ఎక్కాను. అండ్ ఆ ఎలిఫెంట్ షవర్లో అప్పుడు ఏనుగు తొండంలో నుంచి స్మెల్ వస్తుందేమో, నీట్గా ఉంటుందో లేదో అని అలా కొన్ని భయాలు ఉండేది నాకు. బట్ అవేమీ లేదండి, చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. అసలు ఎలిఫెంట్ మీద షవర్ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీనెస్ ఉందంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. నేనైతే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్. ఎవరైనా తేకడికి వెళ్తే ఖచ్చితంగా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి, ఇదే ప్లేస్లో చేయండి. ఎందుకంటే వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి టైం ఎక్కువ ఇస్తారు మనకి, ప్రైవసీ ఉంటుంది, అలాగే మంచి కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళతో. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను దీన్ని. చూసారు కదండి, మా కేరళ ట్రిప్లో లాస్ట్ డే తేకడిలో ఈ విధంగా హ్యాపీగా ఎండ్ అయింది. అండ్ తేకడిలో ఇదే కాదండి, చూడడానికి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ యాజ్ పర్ మై టైం కన్సర్న్ మేమైతే ఈ విధంగా స్పెండ్ చేసాము. మీరు కనుక తేకడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడ స్పైస్ గార్డెన్, సఫారీ అండ్ అలాగే కథాకళి డ్యాన్స్ అండ్ కలరా ఫైటింగ్ అంటే కేరళ ట్రెడిషనల్ డ్యాన్స్ ఉంది కదండి, సో వాటి షో అనమాట. ఈవినింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. వాటన్నిటిని కూడా డెఫినెట్గా చూడడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మా కేరళ ట్రిప్లో వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను, చూడడానికి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.